తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అనవలసి వస్తుంది. ఇక మళ్ళీ కేసు పెడితే పెడతాడు కావచ్చు. ఎందుకంటే ఎప్పుడు నేను ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే కేసు పెట్టిండు నా మీద, ఇప్పుడు ఇంకో కేసు పెడతాడు కావచ్చు. కానీ నిజమే కదా, నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏముండదు. ఇప్పుడు ఇది ఒక్కటే చెప్పి నీకు నిన్న ఒక్క మీటింగ్ 5 చూపిస్తే ఇప్పుడు మీకు నేను మొదటిది ఇప్పుడు 21,000 కోట్లకు వడ్డీ లేని రుణం అనేది మోసం, దగా. నేను ఇది అసెంబ్లీ ప్రొసీడింగ్తో చూపించిన, వాటికి చెప్పలే. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వ సమాధానంతో నేను చెప్తున్నా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకో, 21,000 కోట్లకు రేవంత్ రెడ్డి గారు వడ్డీ లేని రుణం ఇచ్చిండు అనుకో, నువ్వు ఇచ్చుంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి, శ్వేతపత్రం విడుదల చేయి. ఎన్ని వేల కోట్ల అప్పులు ఇచ్చినావు, ఏ గ్రూప్ ఎంత తీసుకున్నది, ఏ గ్రూపుకు, ఏ మండలానికి, ఏ జిల్లాకు ఎంత వడ్డీ లేని రుణం విడుదల చేసినావో మొత్తం 21,000 కోట్లకు సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ చేయి. వైసాబ్ మీకు తెలియంది ఏముంది, 21,000 కోట్లకు వడ్డీ లేని రుణం అంటే 12% ఇంట్రెస్ట్ అంటే 2,100 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా, ఇచ్చినావా? అంటే అంత మోసం. పాపం మహిళలు అమాయకులు అనుకుంటుండు. అందుకే మహిళలు నువ్వు స్పీచ్లు ఇస్తుంటే పోతుంటే గేట్ల కాడ తాళాలు వేసి పోనీయకుండా పెట్టినావు కదా. నువ్వు మాట్లాడుతుంటేనే లేచిపోయింది. నీ అబద్ధాలు వినలేక మహిళలు లేచిపోయే ప్రయత్నం చేసిండ్రు. ఇది మొదటిది. ఇక రెండవది, రేవంత్ రెడ్డి గారు నేను ఇంకో మాట మాట్లాడినరు. ఈ వీడియో కూడా చూపిస్తా మీకు నేను. ఈరోజు బట్టలు కుట్టించే కార్యక్రమం మా ఆడబిడ్డలకి ఆనాడు 25 రూపాయలు ఉండే కుట్టుగోలు, మరి ఈనాడు మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు దాన్ని 75 రూపాయలకు పెంచి మా ఆడబిడ్డలకు గిట్టుబాటు కావాలి, లాభసాటిగా ఉండాలి, 4 రూపాయలు సంపాదిస్తే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు 75 రూపాయలు ఇచ్చినాం. మహిళలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకు బట్టలు కుట్టడం విషయంలో గత ప్రభుత్వం 25 రూపాయలు ఇచ్చింది, మేము 75 రూపాయలకు పెంచామని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. 2 అబద్ధాలే. గతం మా ప్రభుత్వం ఉన్నప్పుడు 50 రూపాయలు ఇచ్చాం, ప్రతి జతకు 50 రూపాయలు యూనిఫామ్స్, పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల యూనిఫామ్స్కు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, ఇప్పుడు గతంలో 25 ఇచ్చిండ్రు, ఇప్పుడు మేము 75కు పెంచినాము అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఇచ్చింది 50, అదొక అబద్ధం. 2 నువ్వు ఇప్పుడు 75కు పెంచినా అన్నావు. నాకు డౌట్ వచ్చింది, రేవంత్ రెడ్డి కదా, ముఖ్యమంత్రి కదా, అబద్ధం ఆడాడేమో అని చాలా జాగ్రత్తగా మా హెడ్ మాస్టర్కి ఫోన్ చేసిన, బట్టలు కుట్టిన మహిళలకు ఫోన్ చేసిన, డిఈఓకి ఫోన్ చేసిన, ఎంఈఓకి ఫోన్ చేసిన, చాలా మందికి 4 దిక్కులో తెలుసుకున్నా. అరే గంత అబద్ధం ఆడతాడా, ఇంత పచ్చిగా అబద్ధం ఆడతాడా, ఒక ముఖ్యమంత్రి ఆడద్దు కదా అని. ఎందుకైనా మంచిది 4 దిక్కుల ఫోన్ కొట్టి చూసిన, కానీ ఏడ చూసినా అన్న 50 రూపాయలు వచ్చినాయి. ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లయితే 50 రూపాయలు వచ్చినాయో, ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా 50 రూపాయలే వచ్చినాయి, ఏ ఊళ్ళో కూడా 75 రూపాయలు రాలేదు అన్నాడు. రేవంత్ రెడ్డి, నీ మాట మీలో ఏమైనా నిజం ఉంటే ఈ 75 రూపాయలు ఇప్పటికన్నా రిలీజ్ చేయి డబ్బులు. ఒకవేళ ఇచ్చుంటే ఎక్కడిచ్చినావు, ఏ జిల్లాలు ఇచ్చినావు, ఏ స్కూల్కి ఇచ్చినావు, వివరాలు చెప్పు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతావు? నవ్వుకోరా కింద ఉన్న మహిళలు? ఆ మహిళలే కదా కుట్టింది. నువ్వు ఆ మహిళలకు కింద కూర్చున్నారు, నీ ముంగట మైక్ ఉన్నది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మనసులో తిట్టుకోరా నిన్ను? నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అని అనుకోరా నిన్ను? ఇస్తే 75 రూపాయలు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇస్తే ఏ ఊర్లు ఇచ్చినావో చెప్పు నాకు. నువ్వు అది పోదామా, నీ కొడంగల్కి పోదామా, లేదు మా సిద్దిపేటకు వస్తావా? 75 రూపాయలు ఇచ్చిందేమో ఏ స్కూల్ కన్నా పోదాం, ఏ మహిళా సంఘం నన్ను అడుగుదాం. నేను ఈరోజు అడిగిన చాలా మందిని, సార్ ఎక్కడ కూడా రాలేదు సార్ 50 రూపాయలు, గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 50 వచ్చినాయి సార్, ఇప్పుడు కూడా 50 వచ్చినాయి సార్ అని చెప్పిండ్రు. నువ్వు గతంలో 25 వచ్చినాయంటివి, ఇప్పుడు 75 ఇచ్చినాంటివి, 2 అబద్ధాలే మాట్లాడుతీవి కదా. అంటే ఇది మహిళా దినోత్సవం సాక్షిగా ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసగించడం కాకపోతే దీన్ని ఏందమంటారు అని నేను అడుగుతా ఉన్నా. ఇది నంబర్ 2.
సరే ఇంకోటి ఉండే కానీ అది మొబైల్ వ్యాన్లది మీరు చూసి ఉంటారు, ఏవి ఫిషింగ్ చేపలు అమ్ముకోవడానికి మహిళా సంఘాలకు ఇచ్చేది. అయితే దానికి కూడా నేను జెండా ఊపిరాలు మేమేమో చేసినామని. నిజం చెప్పాలంటే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం జీరో. వెనకట శ్రీనివాస్ యాదవ్ గారు నేను కలిసి కూడా జెండాలు ఊపిరి ఉన్నాయి ఈడగో. ఇది గతంలో నేను శ్రీనివాస్ యాదవ్ గారు కలిసి మా ప్రభుత్వంలో కూడా ఇచ్చినవి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం 60-40. వాస్తవంగా చెప్పాలంటే 60% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, 40% బ్యాంకులో లోన్ తెచ్చుకుంటారు. దానికి వీళ్ళు జెండా ఊపి ఇది కూడా మేమే చేసినామంటారు. అలా వీళ్ళు చేసింది అయితే ఏం లేదు. సరే ఇకపోతే ఇంకో పెద్ద జోకిగా బీమా చెక్కులు. ఇది మంచిగా చూడాలి మీరు, మీకు మంచిగా అర్థం కావాలంటే చెప్పి వీడియో చూపిస్తా. ఈ రాష్ట్రంలో మహిళా సంఘాల్లో ఉండేటువంటి మహిళలకు, గ్రూపుల్లో ఉండే మహిళలకు మేము బీమా తెచ్చినాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అప్పుడు సంవత్సరం పూర్తయింది కదా, రేవంత్ రెడ్డి ఏడాది పాలన సందర్భంగా ఏం చేసిండ్రు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు. మహబూబ్ నగర్లో రైతు సదస్సు అని, వరంగల్లో మహిళా సదస్సు అని రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు రేవంత్ రెడ్డి. పెట్టినప్పుడు వరంగల్లో కూడా 17 నవంబర్ 2024 ఒక మీటింగ్ పెట్టిండు. ఏడాది పాలన సందర్భంగా 17 నవంబర్ 2024 మీటింగ్ పెట్టి ఈ మహిళలకు నేను 2042 మంది మహిళలు చనిపోయినరు, వాళ్లకు 39 కోట్ల రూపాయల చెక్ 39 కోట్ల రూపాయల చెక్ ఇస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 35 కోట్ల రూపాయలు చెక్ ఇస్తున్నా అని చెక్ ఇచ్చాడు. ఎప్పుడు ఇది 17 నవంబర్ 2024 35 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చాడు. మళ్ళీ నిన్న ఒక చెక్ ఇచ్చాడు. నిన్న ఏమి ఇచ్చిండు అంటే రాష్ట్రంలో ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి మహిళలకు బీమా కింద 44 కోట్ల రూపాయలు చెక్ ఇస్తున్నాను మళ్ళొక నిన్న చెక్ ఇచ్చాడు. అంటే అది నవంబర్ 2024 ఇచ్చింది 35 కోట్లు. ఓ 4 నెలలు అయింది కదా, ఇప్పుడు నవంబర్ టు మార్చ్, ఈ 4 నెలల మధ్య కొంతమంది చనిపోతారు కదా, అవే 9 కోట్లు కలిపి ఇప్పుడు 44 కోట్ల చెక్ ఇచ్చిండు. అంటే పాత చెక్కు పాస్ కాలే, పాత చెక్ అట్లే ఉంది, ఇప్పుడు కొత్త చెక్ ఇచ్చిండు. అంటే దీన్ని బట్టి ఏందన్నట్టు అప్పుడు నవంబర్ 19 నాడు ఇచ్చిన చెక్కు డమ్మి చెక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. జనరల్గా డయాస్ మీద నిజంగానే డమ్మి చెక్ ఇస్తాము, అఫిషియల్ చెక్ ఏమో బ్యాంకులో పైసలు పడతాయి, కానీ అది డూప్లికేట్ చెక్ అని తేలిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక చెక్ ఇచ్చిండు 44 కోట్ల రూపాయలకి, ఇప్పుడు మళ్ళీ ఒక చెక్ ఇచ్చిండు. నాకు డౌట్ వస్తుంది, ఇప్పుడన్నా ఈ చెక్కు పాస్ అవుతుందా, లేకపోతే మళ్ళీ June 2 రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మళ్ళీ కలిపి మళ్ళీ ఒక చెక్ గిట్ ఇస్తాడా డౌట్ వస్తున్నారు. కె వరుణ్ రెడ్డి, టీజీ ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ ఫారూక్ గారు, అలాగే సిఇఓ సర్ శ్రీమతి గౌతమి, జిల్లా మహిళా సమాఖ్య ఖమ్మం, సమ్మక్క సారక్క జిల్లా సమాఖ్య భూపాలపల్లి, జిల్లా మహిళా సమాఖ్య నారాయణపేట్, సుభాషిణి, మంజుల, చంద్రకళ 35 కోట్ల 23 లక్షల బీమా చెక్ తీసుకుంటారు. Honorable MD Transco and CEO Sir, TGNP DCL CMD K Varun Reddy, TG SPDCL CMD Musharraf Farooq garu, alage CEO Sir Srimati Divya Devarajan IAS garu MOU 23,000 కోట్లు. దీని తర్వాత ప్రమాద బీమాకు 45 కోట్లు. సో అంటే ముఖ్యమంత్రి ఇచ్చే చెక్కులు డమ్మి చెక్కులు అయిపోయినాయి. వరంగల్ ఇచ్చిన చెక్కే మళ్ళీ ఇచ్చింది ఇప్పుడు హైదరాబాద్. అంటే నువ్వు ఎంత మహిళల్ని మోసం చేస్తున్నావు సీఎం గారు.
అంటే ఇంతకంటే దివాలాకోర్ దిక్కుమాల రాజకీయం ఒకటి ఉంటుందా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చిన చెక్కులు పాస్ కాకపోతే ఆ ప్రభుత్వానికి ఆ ముఖ్యమంత్రికి ఏమైనా గౌరవం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. అంటే ఎవరికి ఏం తెలియదు, నేను ఏం చెప్తే అదే వేదం అనుకుంటుండే ఆయన. సమాజం ఉంటుంది కదా, నేను గమనిస్తుంది కదా, నిన్ను కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు కదా. ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంది? ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎత్తి చూపడం, నీ వైఫల్యాలను ఎత్తి చూపడం, ప్రజల పక్షాన గొంతుకై ప్రశ్నించడమే ప్రతిపక్షం బాధ్యత. ఇలా చెక్కు ఎప్పుడో పాస్ కావాలి. నీ ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా చెక్కు పాస్ కావాలి ఇంతవరకు. మళ్ళీ అదే చెక్ ఇచ్చినావు. నా డౌట్ ఏంటంటే మళ్ళీ 2 జూన్ కూడా ఇంకో చెక్ ఇస్తావేమో, ఈ చెక్కు కూడా బౌన్స్ అవుతుందేమో డౌటు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కనీసం నిన్న ఇచ్చిన చెక్కునన్నా రేపు